క్రీస్తునందు ప్రియమైన దైవజనమా, మన రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ యొక్క వర్తమానం ద్వారా అభిషేకము అనే అంశాన్ని ధ్యానించవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ కలిగి ఉన్నాను. అభిషేకము అనే మాటని మనము బైబిల్ గ్రంథం నుండి తీసుకొని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఏమంటుందంటే, నేను చదువుతాను. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదే మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాల్లో కూడా చూస్తే అక్కడ కూడా అదే మాట కనబడుతుంది. మనుష్యులను కొని, దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి అంటూ వారు ఒక కొత్త పాట పాడుతున్నారు. అక్కడ ప్రియ సహోదరి స్నేహితుడా, యాజకులనుగా మనల్ని చేసినాడు అంటే, యాజకత్వం అనే అభిషేకం మనకు అనుగ్రహించినాడంటే, ఇక్కడ ఒక మర్మాన్ని గమనించాలి. ఏంటంటే, ప్రతి ఆరాధకుడు ఒక యాజకుడు, ప్రతి ఆరాధకుడు ఒక యాజకుడే. మనల్ని యాజక సమూహంగా చేశాడు. మన ప్రధాన యాజకుడు ఒక్కరే, యేసుక్రీస్తు ప్రభు. మనల్ని యాజకులుగా చేసినాడు అని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఈ అభిషేకం వెనుక ఏమి మర్మం ఉన్నది, ఎందుకు మనల్ని అభిషేకించినాడు అని ప్రశ్న వేసుకుంటే, మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పేరే మెస్సియా, అనగా అభిషిక్తుడు. మొదట ఆయన అభిషిక్తుడు. సౌలు రాజుని సమూయేలు గారు అభిషేకించిన దినాన తైలపు కొమ్ము తీసి తల మీద తైలము పోసి అభిషేకం చేసినాడు. అది రాజుగా అభిషేకం. అలాగే సొలొమోనుకు పట్టాభిషేకం చేసినారు, అదొక అభిషేకమే. నిర్గమకాండం 28వ అధ్యాయం 41వ వచనంలో చూసినప్పుడు, మోషే అహరోనును అతని కుమారులను యాజకులుగా అభిషేకించినాడు. మనల్ని ఎలా అభిషేకించినాడు, మనమెలా రాజులుగాను యాజకులుగాను అభిషేకించబడ్డాము అనేది మనము ఈ వర్తమానం ద్వారా ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ప్రియులరా, చూడండి, మెస్సయ్య అనగా అభిషిక్తుడు అని అర్థం. ఆయన ఎలాగ అభిషేకించబడ్డాడు, ఆ అభిషేకం యొక్క శక్తిని మనకి ఎలా అనుగ్రహించి పరలోకంలో రేపు మనము యాజక సమూహంగా కనబడబోతున్నాం అనేది ఈ వర్తమానంలో గమనించాలి. మనం యోహాను సువార్త 12వ అధ్యాయం 1-3 వచనాలు చూస్తే, మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసిరత్తర ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఈ అభిషేకం ఏమిటి? ఇది పాదాభిషేకం. యేసు పాదాభిషేకం. యేసు పాదాభిషేకం తర్వాత దగ్గరలో దాగి ఉన్న మర్మాన్ని యేసయ్యే చెప్పినాడు. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నన్ను పాతిపెట్టు దినము వరకు దీన్ని అలా ఉండనియండి అన్నాడు. నన్ను పాతిపెట్టు దినము కొరకే నన్ను అభిషేకించింది అన్నాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఏమంటే, ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో
కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయన అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. ఆయన ప్రధాన యాజకుడు నిమిత్తము ఆయనకి పాదాభిషేకం జరిగింది. ఆయన ప్రధాన యాజకుడు అయినాడంటే అహరోను వలే కాదు, దావీదు వలే కాదు, సొలొమోను వలే కాదు, అహరోను కుమారుల వలే కాదు. ఆయన పాదాభిషేకం వెనక దాగి ఉన్నదేమంటే ఆయన ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు జరిగిన మరొక అభిషేకం ఏమంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాల్లో యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా ఆయన తల మీద పూసెను. ఆయన తల మీద పూసెను. అక్కడ కూడా ఏమంటాడంటే ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. మన ప్రధాన యాజకుడిని అభిషేకము ఒకటి పాదాభిషేకము, 2 శిరస్సుపై అభిషేకం. అప్పుడు ఆయన ప్రధాన యాజకుడైనాడు. అందును బట్టి మనల్ని యాజకులుగా చేసినాడు. ఆయన సహోదరుల్లో ప్రథముడుగా ఉన్నాడు. కీర్తనకారుడు 45వ అధ్యాయము 7వ వచనంలో ఈ సంగతిని జ్ఞాపకం చేస్తూ గానం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు అప్పుడే మరి దావీదు గానం చేస్తూ ఉన్నాడు. నీవు 45వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇక్కడ ఈ పాదాలు కడిగిన తైలము లేదా అత్తరు, తల మీద పోయబడిన తైలము లేదా అత్తరును ఏమను వ్రాస్తున్నాడంటే ఆనంద తైలము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిత్య రాజ్యములో నీవు నేను యాజకులముగా రాజులుగా ఉండవలనని ఆ ముళ్ళ కిరీటధారి అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన పొందిన అభిషేకంలో 2 సంగతులు ప్రాముఖ్యమైనవిగా గమనించాలి. ఆయన పేరు అభిషిక్తుడు, మెస్సీ అనగా అభిషిక్తుడు. ఏమిటి ఆయన అభిషేకం అంటే, 1 ఆయన పాదాభిషేకం, 2 ఆయన శిరస్సు అభిషేకం. 2 మారుల అభిషేకంలో ఆ అభిషేకించబడిన ఆ ప్రధాన యాజకుని యొక్క యాజకత్వం ప్రకటిస్తూ అంటాడు, ఒకసారి పాతిపెట్టు దినము కొరకు అంటాడు, మరొకసారి నా భూస్థాపన నిమిత్తము అంటాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, నీ కొరకు చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? ఆయన పాదాల దగ్గర ప్రాణం వెళ్ళటానికి కూడా సరిపోము. ఆయన త్యాగము, ఆయనకు దేవుడైన యెహోవా ఇచ్చిన అభిషేకము ఆశ్చర్యకరము. 2 సార్లు అభిషేకించబడ్డాడు. 1 పాదాభిషేకము. అహరోను కుమారుల అభిషేకం అలా లేదు, సొలొమోను అభిషేకం అలా లేదు, రాజు సౌలు అభిషేకం మహాఘనంగా జరిగినాయి అవన్నీ. ఈ ఘనుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిషేకము ఏమంటారంటే, నాకు కలిగిన ఈ అభిషేకము నా భూస్థాపన నిమిత్తం, కలిగిన ఈ అభిషేకము నన్ను పాతిపెట్టు దినం కొరకు సిద్ధపాటు అభిషేకం. అటు ప్రభువుని మయంపరిచి గణపరచకుండా ఎలా ఉండగలం? ఎంత గొప్ప దేవుడు మనకు దేవుడైనాడు. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నా కొరకు నువ్వు పొందిన శ్రమలే గుర్తుంటున్నాయి నాకు ఎప్పుడు. కాదు, ఆయన అభిషిక్తుడైన దేవుడు ఎలాగైనాడనేది ఈ వర్తమానం ద్వారా మీతో మాట్లాడుతుంటుండగా ప్రభు కొద్ది మాటలు మీ హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్.